వినాయక చవితి రోజు మనము కుడుములు ఉండ్రాలు ఎలా చేస్తామో అలాగా రాజస్థాన్ గుజరాత్ సైడ్ ఈ చుర్మా లడ్డుని వినాయక చవితి రోజు చేసి ప్రసాదంగా పెడతారంట. అంటే ప్రాసెస్ ఏంటో చూద్దాం అనమాట. దీనికోసం 1.5 కప్ గోధుమ పిండి, 3/4 కప్పు సూజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలపండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసి చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుడుములుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కాగిన నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టుకుంటే పౌడర్ లాగా అవుతుంది. దీన్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకొని నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసి 1/4 కప్పు నెయ్యిలో కరిగించాలన్నమాట. ఇదంతా కరిగిన తర్వాత ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసి కలిపి గసగసాలు, డ్రై నట్స్ అన్నీ వేసి ముద్దల్లాగా చుట్టుకోవాలి. ఒకవేళ నెయ్యి చాలా పోతే మధ్యలో వేసైనా ఉండలు ఇట్లా చుట్టుకోవచ్చు అనమాట.